ఏదో వాగాలి కదా ఏదో ఒకటి అట్లా ఈ టైంలో. ఓరి నాయనా. అందరికీ హాయ్. సో ఈరోజు నేను ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది అయితే నైట్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర చాలామంది నైట్ టైంలో వెళ్తారు కదా, లైక్ ఈవినింగ్ టైం నుంచి నైట్ 12-1 వరకు వెళ్తారు కదా. సో ఏంటి అంటే నాకు ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక రైడ్ వేద్దాం అనుకుంటున్నా. సో అంటే లైక్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందని చూద్దామని కొంచెం క్యూరియాసిటీగా ఉందన్నమాట. సో అందుకని లైక్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక ట్యాంక్ బండ్ వరకు అయితే ఒక రైడ్, టైంపాస్ రైడ్ నార్మల్గా. సో ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లుంటుందని చెప్పేసి ఒక రైడ్ అయితే వేస్తాను అప్పుడు. సో అండ్ గైస్, నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే వీడియోస్ మాత్రం లైక్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలో అయితే చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు వీడియో నచ్చుతుంది ఆటోమేటికల్లీ. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఓకే గైస్, మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు రైడ్ అయితే వెళ్ళిపోదాము ఇంకా. ఓకే చలో. సో గైస్, చలో మన వెహికల్ దగ్గరికి అయితే, మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఓకే, మన బండి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో బ్లూటూత్ అయితే కనెక్ట్ అయింది అన్నమాట. ఇక్కడ నాకు బ్లూటూత్ అయితే కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వాలి, డిస్కనెక్ట్ అయిపోయింది మళ్ళీ. యాక్చువల్గా నేను ఇయర్ బడ్స్ కనెక్టెడ్ అయి ఉంటే రికార్డింగ్ అప్పుడు ఇబ్బంది ఏమైనా అవుతుందని చెప్పేసి నేను డిస్కనెక్ట్ చేసిన ఇయర్ బడ్స్ని. సో దాంతోపాటు ఇది కూడా డిస్కనెక్ట్ అయి ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఇదంతా మనం గెలకాలంటే మస్తు టైం పడుతుంది. టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదైతే మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుంది. సో నేను ఉన్న ఏరియా నుంచి అయితే ట్యాంక్ బండ్ నాకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే దగ్గర నాకు తక్కువనే వస్తుంది, ఒక 6-7 వస్తుంది సమ్. ఓకేనా? సో ఇది నేను వ్లాగ్ అయితే ఫస్ట్ టైం నేను నైట్ టైంలో వేస్తున్నా. చూద్దాము నా మొబైల్ క్లారిటీ ఎలా వస్తుందో. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఏమైందంటే పొరపాటున నా ఫింగర్ అనేది స్క్రీన్ పైన టచ్ అయింది. స్క్రీన్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు టచ్ అయింది. సో అప్పుడు ఏమైంది అంటే టోటల్ వీడియో 40 మినిట్స్ వీడియో అనుకోండి రికార్డు, 40 మినిట్స్ వీడియో రికార్డ్ చేసిన. 40 మినిట్స్ వీడియో కూడా టోటల్ వీడియో మొత్తం బ్లర్ అయిపోయింది అన్నమాట. బ్లర్గా రికార్డ్ అయింది. అంటే మరీ అంత కాదు, లైట్ బ్లర్. సో ఇప్పుడు నాది వచ్చి క్లియర్గానే ఉంది అనుకుంటున్నా. క్లియర్గానే ఉంది ఈ వీడియోలో అయితే. సో నేను వైజర్ అయితే ఓపెన్ చేసి మాట్లాడుతున్నా. క్లోజ్ చేస్తే అది ఎక్కువ అనేది గుహలో ఉన్నట్టు సౌండ్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ హెల్మెట్ సెటప్ చేసినప్పుడు ఏమంటారు స్పీడ్లో వెళ్ళి చెక్ చేయలేదు అనమాట ఆడియోని. జస్ట్ నేను ఒక 40-50 స్పీడ్లోనే వెళ్ళి చెక్ చేసిన. విండ్ నాయిస్ వస్తుందా రావట్లేదని చెప్పి. సో చూద్దామమ్మ, ఓవర్ రైడ్ బెటర్గా వస్తుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఒకసారి అయితే, మనం రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 50. సో 50లో వెళ్తున్నా కదా, ఒకసారి చూద్దాం, మన ఆడియో టెస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. నిన్న టెస్ట్ చేయలేదు, లాస్ట్ టైం వీడియోలో టెస్ట్ చేయలేదు నేను ఆడియో. సో ఈ వీడియోలో టెస్ట్ చేస్తా. ఐ థింక్ ఇప్పుడు బాగానే వస్తుంది అనుకుంటా నేను, నాకు తెలిసి. చూద్దాం, మన రికార్డ్ అంతా అయిపోయినాక చెక్ చేసుకుందాం ఒకసారి ఎట్లా వస్తుందో. నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా, లైక్ మన హైదరాబాద్లో మార్నింగ్ టైంలో రైడ్ చేస్తుంటుంది చూడండి. మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్ 12 మనకి అయితే మొత్తం రోడ్ అంతా ఖాళీ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. మెయిన్గా ట్రాఫిక్ లేకపోతే బండి ఆ సుఖమే వేరబ్బా. ట్రాఫిక్ లేనప్పుడు నడుపుతుంటే నేను చాలా వరకు మార్నింగ్ టైంలోనే రైడ్స్, బైక్ రైడ్ అయితే చేస్తాను ఎక్కువ. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా, ఏమైనా తిరగాలనుకున్న ప్లేస్ కూడా, మనం ఏమైనా పోవాలనుకున్నా కూడా మార్నింగ్ టైంలో వెళ్తా. ఈవెన్ మా ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా నేను మార్నింగ్ టైమే వెళ్తా. ఇది మన ఖైరతాబాద్ ఫ్లైఓవర్. సో ఈ ఫ్లైఓవర్ నాకు ఇది కొంచెం బాగా అనిపిస్తుంది, ఈ ఫ్లైఓవర్ చూడడానికి. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్ల మీద ఇట్లా స్పీడ్ బ్రేకర్లా ఉంటాయి అబ్బా. నాకు ఇది ఒకటి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక ఎత్తేస్తుంటుంది బండిని మొత్తం, అదొకటి ఉంటుంది.
అసలుకే MT-15 సీట్లు అనేవి ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా. మేము శ్రీశైలం మొన్న రీసెంట్గా అయితే ఒక రైడ్ అయితే వేసినాం అనమాట శ్రీశైలంకి, నేను నా ఫ్రెండ్. అయితే ఏమైందంటే నేను అంటే ఇద్దరం సగం సగం ట్రై చేసినాము. కాకపోతే అంత లాంగ్ వెళ్ళేసరికి మాకు ఏమనిపించింది తెలుసా, అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే MT-15 బైక్ సీట్ ఉంటుంది కదా, ఆ పిల్లోను, సో చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్ ఉంటుంది అది. సో లాంగ్ టైము అంటే జర్నీ చేసేటప్పుడు అయితే, లాంగ్ జర్నీ చేసేటప్పుడు అయితే మనం ఇప్పుడు లోకల్ అంటే తిరిగితే బాగుంటుంది, మస్తు ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది MT-15 బైక్ అయితే. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏమైతే తెలుసా, సీట్ మెయిన్. సో కింద సీటు హార్డ్ ఉంటుంది కదా, మన సీటుకి పెయిన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, నాకేమనిపించింది తెలుసా, ఎక్కడైనా ఆపి డైపర్లు తీసుకొని వేసుకోవాలని అనిపించింది. అంత నరకం కనపడ్డది రోజు, తోలలేక. ఇంకా వెనక పిల్లనైతే ఉంటుంది చూడండి, వెనక సీటు, అబ్బా బాబా అది ఇంకా హార్డ్ ఉంటుంది. అండ్ ఇంకోటి తెలుసా, వెనక ఉన్న మనం పెడల్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఫుట్ రెస్ట్ ఉంటాయి కదా మనకి కాలు పెట్టుకోవడానికి, అవి చాలా సీటుకి అండ్ దానికి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మోకాళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది. అదొకటి నరకం అనుభవించిన ఆ రోజు. ఇది గైస్ మనం ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. చూడొచ్చు ఏంటి అంత లవర్సే కనిపిస్తున్నారు, వీకెండేనా గైస్? మొత్తం ఇక్కడ జంటలే కనిపిస్తున్నాయి ఈ టైంలో. పాడు జీవితము యవ్వనం 3-4 చెట్టలేరా. బాగుంది గైస్ ఈ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర. అసలు ట్రాఫిక్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు లేరు. అసలు నార్మల్ టైంలో ఉంటారు నైట్ 12-1 వరకు, మస్తు మంది ఉంటారు ఇక్కడ, మస్తు ఉంటుంది ఇక్కడ. కానీ ఈ టైంలో చూడండి ఎంత బాగా సెల్ఫీలు దిగుతున్నారు అన్నలు. దిగండి, బాగా దిగండి ఫొటోస్. ఎంత దిగినా కూడా ఫిల్టర్లేగా పెట్టాలి మళ్ళా. అన్నా పాపం. అరే ఇది అది కదా ప్రజాభవన్, రైట్ నౌ ఇట్స్ ప్రజాభవన్. ఆహా నాకు ఇది మీకు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది నాకు ఏ యాంగిల్లో నాకు దీపంలాగా అనిపించదు పైన, ఆ డిజైనే కాదు అసలుకి, అది కింద బాగుంటుంది మంచి మన ఫేస్ అంటే మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మనకు, కానీ పైననే ఎట్లా ఉంటుంది చూడడానికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంటే. ఎస్. సో గాయస్ మనము స్లోగానే వెళ్దాము, తొందర ఏముంది చెప్పండి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసేసుకుంటే మనకి ట్యాంక్ బండ్ అయితే వచ్చేస్తుంది. గాయస్ చూడొచ్చు, ఇది మొత్తం ఇక్కడ ఎక్కువైతే వాకింగ్స్ చేస్తున్నారు, ఐ మీన్ వాకింగ్స్ చేస్తున్నారు ఈ టైంలో. జాగింగ్లో చేస్తారు, బట్ ఏదో చెప్తున్నారు అట్లా కావాలని. ఏదో వాగాలి కదా ఏదో ఒకటి అట్లా ఈ టైంలో. ఓరి నాయనా, సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. రే ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. పబ్లిక్ ఇది, ఇట్స్ పబ్లిక్, బట్ ఇట్స్ హైదరాబాద్. ఈ టైంలో వీళ్ళందరూ నైట్ షిఫ్ట్ వాళ్ళు యాక్చువల్గా, సో అందుకనే ఉంటుంది ఈ టైంలోకి వచ్చేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సాటర్డే అబ్బా ఈరోజు, సో ఈరోజు వీకెండ్, చాలామందికి వీకెండ్ ఉంటుంది, అందుకని ఈరోజు చాలామంది కనిపిస్తారు నాకు తెలిసి. ఈరోజు అసలు జనరల్గా ఉండరు అనుకుంటా. ఒక పని చేద్దాము, మనము వెహికల్ అయితే పక్కకి ఆపేద్దాము, ఒకసారి ఆపేసి ఒకసారి మనం వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాము, ఓకేనా? సో కొంచెం ముందరకు పోతే ఇక్కడ, సో ఓకే ఇక్కడైతే కొద్దిసేపు పార్క్ చేద్దాము మన వెహికల్, కొద్దిసేపు పార్క్ చేసి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం ఒకసారి.
ఓకే గాయస్, ఈ హెల్మెట్ పెట్టుకుంటేనేమో ఏం కనిపించదు, పక్కన కనిపించదు, కింద కనిపించదు. ఈ యాక్సర్ హెల్మెట్ ఏంటంటే ఫుల్గా మనకి ఫేస్ అంతా కవర్ చేసేస్తుంది మొత్తం. గో వ్యూ ఫ్రెండ్స్, ఇది వ్యూ ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ. ఒక నిమిషం నేను వైపర్ తీసేస్తా పైకంట. ఇది చూసారా ప్రజాభవన్ ఎలా కనిపిస్తుందో. ఐ హోప్ ఈ వీడియో అయితే బ్లర్ అవుతలేదు. లాస్ట్ టైం అయితే మొత్తం బ్లర్ అయిపోయింది లాస్ట్ వీడియో. సో ఇక్కడ మనకి లైట్స్ అయితే ఆపేసారు, మన బుద్ధుడి విగ్రహం దగ్గర లైట్స్ ఆఫ్ చేసారు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు కింద మనకి రిఫ్లెక్షన్ చూసారా, లైక్ ఏదైతే ప్రజాభవన్ ఉందో వాటర్లో లైట్ రిఫ్లెక్షన్ చూడండి, చాలా బాగుంది. వా 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 సూపర్. కాకపోతే ఇక్కడ మనకి లైట్స్ అనేది ఆపేసినారు. అండ్ ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆపేసినారు, అండ్ ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం దగ్గర ఆపేసారు. సో ఇది గైస్ మనది ట్యాంక్ బండ్. చూడండి ఎవ్వరు లేరు ఇక్కడ, అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. అది కూడా మరి వాళ్ళు వీకెండ్ వైబ్స్ కోసం వచ్చి ఉంటారేమో. సో ఓకే, మన బైక్ దగ్గరికి అయితే పోదాం ఒకసారి. ఇక ముందర కొంచెం క్రేజీ లుక్ అయితే వచ్చింది. వింగ్లెట్ బాగుంది. వింగ్లెట్ ఎందుకు అంటే స్టెబిలిటీ కోసము. మనం MT-15 యూజర్స్ ఎవరైతే ఉంటారో మనం బాగా స్పీడ్గా వెళ్ళినప్పుడు కొంచెం మనకి స్టెబిలిటీ ఉంటుంది అన్నమాట. అండ్ లుక్ కోసము మస్తు స్టైలిష్గా అయిపోతుంది వెహికల్ కంపేర్ టు అనదర్ MT-15. నార్మల్ MT-15 మీరు ఒక వింగ్లెట్ ఇన్స్టాలేషన్ చేసినాక ఇంకా బాగా మంచిగా అయిపోతుంది బండి, చూడడానికి లుక్ బాగుంటుంది. ఓకే, సో అది కూడా నేను వీడియో చేసిన, ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే, సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఆర్ కార్ట్లో యాడ్ చేస్తా. సో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు వింగ్లెట్ది. ఓకేనా, వెరీ సింపుల్ అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అరౌండ్ మీకు 140-150 రూపీస్లో మీకు వస్తుంది వింగ్లెట్. ఓకే, సో వింగ్లెట్ అంటే మీకు MT-15 లుక్ మంచిగా ఉండాలి అనుకుంటే వింగ్లెట్ అయితే పెట్టించుకోండి. ఓకే, అండ్ నేను చెప్పాను కదా స్టెబిలిటీ కూడా. ఓకే గైస్, మనం కొంచెం అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఓకే, యాక్చువల్ నా వెహికల్ ట్రిప్ ఎఫ్లో పడింది. ఇంకా నాకు టోటల్గా 110 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ట్రిప్ ఎఫ్. ఇంకా నాకు వచ్చేసి ఒక 50 వస్తుందేమో కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్ వరకు నాకు వెహికల్కి పెట్రోల్ ఉంటుంది, ఐ మీన్ నడుస్తుంది. ఓకే, సో ఓకే. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే నాకు కొంచెం కామెంట్స్లలో పింగ్ చేయండి. అక్కడికి రైడ్ అయితే ప్లాన్ చేస్తాను నేను. ఓకేనా, మన MT-15 బైక్ మీద. ఓరి నాయన, ఓరి నాయన ఏంటిది, గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇంత ఎత్తుగా పెట్టారు, పైకే కుడుతున్నా. మొత్తము గడగలు ఆడుతున్నాయి ఎక్కడనో. సో ఇక్కడి వరకు అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ మన ఎండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకు ఇంకా ఎంతకంటే దూరం వెళ్ళడం అయితే ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను బండి రివర్స్ తిప్పుతున్నా. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవడమే మంచిది.